Yes, good morning everyone. So today we are going to discuss about laws of motion. సో ఇప్పటి వరకు మన వీడియోలో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, వర్క్ ఎనర్జీ పవర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో వీటిలలో ముఖ్యంగా మనము ఐపీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే ఈ వీడియోలో మనం చెప్తూ ఉన్నాం. సో ఇవి ఐపీ చదువుకునే పిల్లలకి యూజ్ అవుతున్న ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అలానే దీనికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ని కూడా మనం ఏవైతే నేను చెప్తున్నానో సింపుల్ వేలో అలానే మీకు ఈజీగా ఉండేటట్టుగా ఒక బుక్ కూడా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరే అచీవ్ ద టార్గెట్. సో ఈ బుక్ కాస్ట్ వచ్చేసరికి 120 రూపీస్ అండి. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా లేదా మన స్టూడెంట్స్ కొరకు అయితే 100 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో నాకు అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తే నేనే కాంటాక్ట్ అవుతాను. సో మీకు బుక్ పంపించడం జరుగుతుంది. సరే ఏ కాలేజ్ అయినా కానీ ఏపీ వరకు ఏ స్టేట్ డిస్టిక్ అయినా కూడా పంపించడం జరుగుతుంది. సో దీంట్లో అర్థవంతంగా ఇంపార్టెంట్ ఉన్నవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలానే న్యూ ప్యాటర్న్ ప్రకారం ఈ ఇయర్ మనకు ఫస్ట్ ఇయర్ సిలబస్లో కాస్త చేంజెస్ వచ్చాయి. అవేంటి అంటే వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఫిల్లింగ్ ది బ్లాంక్స్, అలానే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. దానితో పాటు 4 మార్క్స్వి లాంగ్ ఆన్సర్స్ కూడా దీంట్లో నీట్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో షార్ట్ ఆన్సర్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి ఇన్ కేస్ ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ని క్లారిఫై చేయడం కోసం కూడా మేము దీంట్లో క్యూఆర్ కోడ్స్ని ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి బుక్ ఓపెన్ చేసినట్టయితే ప్రతి లెసన్ నుంచి మనకి పర్టికులర్ చాప్టర్, సో ఈ చాప్టర్లో మనం ప్రతి చాప్టర్ నుంచి కూడా వీడియో క్లాసెస్ అంటే అవైలబుల్లో ఉన్నాయండి. సో బుక్ తీసుకున్న వాళ్ళకి వీడియో క్లాసెస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో బుక్ తీసుకుని దీని నుంచి నీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ వచ్చింది అనుకున్నప్పుడు దాన్ని స్కాన్ చేసి మనం ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు. సో ఆ ఉద్దేశంతోనే మరికొన్ని లెసన్స్ని మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో మీకు ఏ చాప్టర్స్ కావాలన్నా కూడా, సో నా యూట్యూబ్ ఛానల్ కూడా పేరు ఇదేనండి, అచీవ్ ద టార్గెట్ 2026. సో ఇదే యూట్యూబ్ ఛానల్గా పెట్టాము. సో దీంట్లో మీకు కావాలంటే వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అలానే మీకు ఇంకా ఏవైనా కావాల్సిన డౌట్స్ ఉన్నా, ఏ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా చేస్తాను. సో మరి లేట్ చేయకుండా సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో లాస్ ఆఫ్ మోషన్లో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. సో వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ అడ్వాంటేజెస్? సో వితౌట్ ఫ్రిక్షన్ వీ కెనాట్ ఏబుల్ టు వాక్ ఆన్ రోడ్. సో ఫ్రిక్షన్ లేకుండా మనం నడవడం అనేది కష్టం. అలానే ఫ్రిక్షన్, నో టూ బాడీస్ స్టిక్స్ టుగెదర్. ఫ్రిక్షన్ లేకుండా ఏ రెండు వస్తువుల్ని కూడా మనం అతికించలేము. సో అండ్ థర్డ్ వన్, బ్రేక్స్ ఆఫ్ ది వెహికల్స్ విల్ నాట్ వర్క్ వితౌట్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ లేకుండా బ్రేక్స్ అప్లై చేయడం కష్టం. సపోజ్ మనం బైక్ వెళ్తూ ఉన్నామండి, టైర్ బాగా అరిగిపోయింది అనుకున్నాం. సో అరిగిపోయినప్పుడు ఆ టైర్లో మనం బ్రేక్ వేస్తే స్కిడ్ అయి కింద పడతాం. ఎందుకు అలా జరుగుతుంది అంటే దేర్ ఇస్ నో ఫ్రిక్షన్ బిట్వీన్ రోడ్ అండ్ టైర్. సో అందుకే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టైర్కి ఫ్రంట్ పార్ట్లో కట్ చేసినట్టుగా ఒక పర్టికులర్ షేప్లో కట్ చేస్తూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారు అంటే గ్రిప్ కోసం, ఫ్రిక్షన్, రోడ్డుకి టైర్కి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం. మరి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ ఉంటేనే బ్రేక్స్ అనేవి అప్లై అవుతాయి. ఫ్రిక్షనల్ ఫోర్స్ లెస్ అయింది అనుకోండి, వెహికల్స్ స్కిడ్ అయ్యి కింద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ మస్ట్ డ్యూ టు వెహికల్స్ బ్రేక్స్, అప్లై బ్రేక్స్. అండ్ ఆల్సో నట్స్ అండ్ బోల్ట్స్ ఫర్ ది హోల్డింగ్ ది పార్ట్స్ ఆఫ్ మిషనరీ. మనం ఒక మిషనరీ పార్ట్స్లో నట్స్ని, బోల్ట్స్ని ఫిట్ చేస్తూ ఉంటాం. అవి ఫిట్ అయ్యి టైట్గా ఉండాలి అంటే కూడా మనకి ఏమి ఉండాలంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండాలి. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. మీరు ఏ కంగారు పడవద్దండి, మీకు నోట్స్ రాసుకోవడం కోసమే నేను కష్టపడి నీట్గా రాయడం జరిగింది. సో మీకు ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోవడానికి టైం ఇస్తాను. సో చివరి వరకు ఉండండి, తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా మనం నోట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. సో డ్యూ టు ఫ్రిక్షన్ వేర్ అండ్ టేర్స్ ఆఫ్ ది మిషనరీస్ ఇంక్రీజెస్. సో ఎక్కువగా ఏమవుతాయంటే మిషనరీ పార్ట్స్ని ఫ్రిక్షనల్ వల్ల నట్లు, బోల్ట్లు అనేవి అరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
ఎందుకు కరుగుతాయంటే డ్యూ టు ఫ్రిక్షనల్ ఫోర్స్. అండ్ హీట్ జనరేటెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ వెన్ కాజెస్ డ్యామేజ్ టు ద మిషనరీ పార్ట్స్. మిషనరీ పార్ట్లో ఉన్న మిషనరీ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్రిక్షన్ వల్ల. అండ్ ఫ్రిక్షన్ డ్యూ టు ట్రీ బ్రాంచెస్ కాజెస్ ఫారెస్ట్ ఫైర్. సో మనం సమ్మర్లో చూస్తూ ఉంటాం ఫారెస్ట్ ఫైర్లు జరుగుతూ ఉంటాయి. ఫారెస్ట్ ఫైర్లు దేని వల్ల జరుగుతున్నాయంటే బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్. సో డ్యూ టు ఫ్రిక్షన్ ట్రీస్ అనేవి బ్రాంచెస్ అనేవి ఫ్రిక్షనల్ వల్ల ఇక్కడ ఫారెస్ట్ ఫైర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, సో ఫ్రిక్షన్ రిజల్ట్స్ ఇన్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ లాస్ ఇన్ ఇంజన్స్. సపోజ్ ఇంజన్లో ఎక్కువగా పవర్ లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు సపోజ్ మనం ఒక వెహికల్ తీసుకున్నాం అనుకోండి, ఒక బైక్. సో బైక్కి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటేనే మనకి బ్రేక్ సప్లై అవుతామని పైన అడ్వాంటేజెస్లో చెప్తున్నాం. మరి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకు మైలేజ్ అనేది తగ్గుతుంది, అలానే ఇంజన్ యొక్క పవర్స్ కూడా లాస్ అవుతూ ఉంటాయి. సో డ్యూ టు ఫ్రిక్షన్, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫస్ట్ వన్ బై వన్ ఒకసారి చూడండి. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫస్ట్ వన్, walking will not be possible without friction. Second, no two bodies will stick to each other with there is no friction. Because of the vehicle will not work without friction. Brakes. Next, nuts and bolts for the holding the parts of the machinery together will not work. Disadvantages, due to friction, wear and tears of machineries increases. Second one, heat generated due to friction, which causes the damage the machineries. And friction between trees branches causes forest fire. And friction results in the large amount of power loss in engines. Thank you. Take a screenshot.